జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు నేను రామదేవుని పూజా విధానం మీతో చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఈ పూజని కార్తీక మాసం నుంచి చేస్తున్నాను. మార్గశిర మాసంలో నాకు పూర్తయ్యాయి. ఎందుకంటే ఈ పూజలు 5 లక్షవారాలు 5 ఆదివారాలుగా నేను చేసుకున్నాను. కొంతమంది ఈ పూజని 5 లక్షవారాలు మాత్రమే చేస్తారు. మరి కొంతమంది ఎప్పుడు కూడా లక్షవారాలు కానీ ఆదివారాలు కానీ చేసుకుంటారు. అది వాళ్ళ తాలూకా అభిప్రాయం. కానీ మా ఇంట్లో అయితే మా పెద్దవాళ్ళు 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేసుకుంటారు. కాబట్టి మాకు కూడా అదే అలవాటుగా మారింది. మేమైతే ఇలాగే చేస్తాము. ఈ పూజ చేయడానికి పెద్ద కష్టమేమీ ఉండదు. నెయ్యి దీపాలు పెట్టుకోవాలి, తులసి దళాలతో పూజ చేసుకోవాలి, కొద్దిగా పువ్వులు ఉంటే సరిపోతాయి. నైవేద్యంగా కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అన్ని పూజల్లాగే ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి రామదేవుని పటం పెట్టుకోవాలండి. తర్వాత పూజా ద్రవ్యాలన్నీ కూడా పెట్టుకోవాలి. రామదేవునికి కావలసినవి ఏమున్నాయండి? ఒక తాంబూలం, ఇకపోతే నైవేద్యం 5 ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర తులసి మాల ఉంటే తులసి మాల వేసుకోండి. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఎలా చేసుకోవాలండి? మన పెద్దలు ఏం చెప్పారంటే పేదవాళ్ళ నుండి ధనికుల వరకు చేసుకునే విధంగా పూజలు అనేవి ఉంటాయి. అది వాళ్ళ శక్తికి తగినట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు వీలైనంతలో నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఈ పూజనైతే ఏ పూజకైనా భక్తి శ్రద్ధ అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇవి మా మొక్కల నుండి వచ్చాయి ఈ పువ్వులు. ఈ పువ్వులతోనే నేను ఈరోజు పూజ చేసుకున్నాను అనమాట. కొంతమంది దగ్గర ఎక్కువగా తులసి దళాలు ఉంటే తులసి మాల కూడా మీరు వేసుకోవచ్చు. ఇకపోతే నైవేద్యానికి గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు, ఆవు నెయ్యి ఉండాలి. ఈ పదార్థాలన్నీ కూడా చక్కగా మీరు కలుపుకొని 5 ఉండలుగా చేసుకోవాలి. మీకు పంచడానికి ఎక్కువ మంది ఉంటే 5 ఉండలు పెద్దవిగా చేసుకోండి. మాకు పంచడానికి ఎవరు అంతగా ఉండరు కదా, అందుకని నేనేంటంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రసాదం మనము వేస్ట్ చేయకూడదు కాబట్టి మనం 5 ఉండలుగా రామదేవునికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇకపోతే ఈ పుస్తకం కూడా అన్ని పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ కథ చదవడానికి మనకి 20 నిమిషాలు టైం పడుతుంది. లేదు అంటే కొత్త వారికి అయితే ఒక అరగంట పడుతుంది. అంతేనండి. ఉద్యోగం చేసిన వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ పూజని. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మార్గశిర మాసంలోనైనా చేసుకోండి, లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంతేనండి. ఈ పూజ చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా. ఈ విధంగా నేను రామదేవుని పూజ చేసుకున్నాను. మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇది చూసి మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది మా దగ్గర చూసి ఇలా చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జై శ్రీరామ్.